తాజా అంశాన్ని చూస్తున్నాం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, బీఆర్ఎస్ పిటిషన్ లో ఏమని పేర్కొంది? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో అనర్హత వేటు వేయడంపై, అనర్హత నిర్ణయం తీసుకోవడంపై స్పీకర్ ఇప్పటికీ జాప్యం చేస్తున్నారని గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల తర్వాత కూడా ఇప్పటి వరకు ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం కానీ, కనీసం ఫిర్యాదు వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడం కూడా చేయలేదు. కాబట్టి సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టుగా బీఆర్ఎస్ తన పిటిషన్ లో పేర్కొంది. 2 పిటిషన్లు దాఖలు చేసింది. గతంలో 3 ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించినటువంటి బీఆర్ఎస్ వారి 3కి సంబంధించినటువంటి ఆదేశాలపైన ప్రత్యేక అనుమతి పత్రం అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ SLP దాఖలు చేయడంతో పాటు మరో 7 ఎమ్మెల్యేలపైన రిట్ పిటిషన్ దాఖలు చేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. కాబట్టి వెంటనే ఆ తీర్పులు అమలయ్యేలా వచ్చే 4 వారాల్లో తీర్పును అమలు చేసి తాము ఎవరి మీదైతే ఫిర్యాదు చేశామో వారికి సంబంధించిన విషయంలో అనర్హత పిటిషన్ కు సంబంధించి, అనర్హత వేటుకు సంబంధించినటువంటి విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి కోరుతున్నారు. సో ఆ నేపథ్యంలోనే 2 పిటిషన్లు దాఖలు చేశారు. 2 పిటిషన్లు తెల్లం వెంకట్రావు, దానం నాగేంద్ర, కడియం శ్రీహరి ఈ 3కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఒక ప్రత్యేక SLP దాఖలు చేసింది. దాంతోపాటు మిగిలినటువంటి 7 ఎమ్మెల్యేల పైన రిట్ పిటిషన్ దాఖలు చేసింది. 4 వారాల్లో అనర్హత వేటుకు సంబంధించినటువంటి విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలి అని చెప్పి ప్రధానంగా సుప్రీంకోర్టును బీఆర్ఎస్ కోరింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కేశం మేఘాచంద్ర కేసులో 3 నెలల్లోపు స్పీకర్ ఎమ్మెల్యేలపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా స్పీకర్ నిర్ణయం తీసుకొని తగిన ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలను ఇప్పుడు అమలు చేయాలని గత ప్రభుత్వాలు వ్యవహరించిన విధంగా కాకుండా ఈ ప్రభుత్వం ఒక స్పష్టతతో కూడినటువంటి ఇప్పుడు ప్రస్తుతం తాము లేవనెత్తినటువంటి అంశాలపైన ఒక కాల పరిమితితో కూడినటువంటి నిర్ణయమైన ప్రక్రియను తీసుకురావాలి అని చెప్పి బీఆర్ఎస్ ప్రత్యేకంగా సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు 2 పిటిషన్లను దాఖలు చేసినటువంటి బీఆర్ఎస్ స్పీకర్ నిర్ణయానికి అనుగుణంగానే తాము వ్యవహరిస్తాం కాబట్టి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే దానిపైన ఒక కాల పరిమితి నిర్ణయించాలని, కనీసం నోటీస్ జారీ చేసి 4 వారాల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ రోజు పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించినటువంటి పిటిషన్ కు నెంబర్లు రావడము, ఇతరత్ర ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాతనే బెంచ్ మీదకి రావడానికి అవకాశం ఉంది. ధన్యవాదాలు అరుణ్.